researched about Pardon? researched about what are the sentiments of people on Amazon in India and how it influences the success of Amazon. Okay. So what you identified? Like people very people opinions Amazon మీద చాలా పాజిటివ్ గా ఉన్నాయి because of their customer assistance కానీ because of their delivery speed. So based on some metrics, Amazon యొక్క success. శశి మేము అర్థం చేసుకున్నాం ఈ టాపిక్ ఇంత టాపిక్ People's sentiments are highly impact on the success of the company. Especially Indian people are more towards the sentiments while they accepting any brand or company. Like they mostly like to have quality products and good services ఓకే that will So, satisfy according to you their both, needs. according to you both, like to And which also- area this comes so under? they- ఏ area కిందకి వస్తుంది ఈ ప్రాజెక్ట్ లైక్ వాట్ ఎవర్ ద రీసెర్చ్ ఐ allocated you, అది ఏ ఏరియా కిందకి వస్తుంది రీకలెక్టెడ్ కాంపిటేటివ్ స్ట్రాటజీస్ కానీ కాంపిటీషన్ అనాలిసిస్ కానీ దానిలోనే ఉంటుంది యాక్చువల్లీ కాంపిటీషన్ మనం ఏం చేస్తుంది జనరల్ Competitor. కాంపిటేటివ్ అనాలిసిస్ లో we work on 5 forces, right? What are those 5 forces? Anybody? What are the 5 forces? We call it Porter 5 Brand. forces. Nobody knows. Competitors ని identify competitors ని identify చేయడం through SES tool. Porter 5 forces లో we will be having 5 different forces. First one ఏంటి? Yes. Bargaining of supply. Too much, yeah. Like the research is ఎందుకు గుర్తుండదు ఎక్కువ నాకు అర్థం కాదు ఒకసారి వర్క్ చేస్తే అలా గుర్తుండిపోవాలి చెప్తాను కదా వర్డ్స్ కోసం కాదు గుర్తుపెట్టుకోవాలి కొంచెం సి కాంపిటేటివ్ అనాలిసిస్ లో న్యూ ఎంట్రెంట్ స్ట్రాటజీ ఉంది సో మార్కెట్ న్యూ ఎంట్రెంట్స్ అంటాం సో వెన్ కంపెనీ ఎంటర్స్ ఇన్ టు ద మార్కెట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్ అనలైజ్ వాట్ ఈస్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఆ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని ఓకే సో ఇప్పుడు మీరు చేసే రీసెర్చ్ దేనికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ before we enter into the market. So after entering into the market and making the products and launching them and facing unexpected risks, so it is better we perform some kind of analysis before we enter into the market. Okay. So దాన్ని మనం primary case కింద తీసుకోవాలి. So sentiment analysis and market entry. ఈ రెండింటిని బేస్ చేసుకొని క్రియేటివ్ ఒక టైటిల్ ఇది. So performing sentiment analysis of a target country, like sentiment analysis of an international country helps successful new entry into market, something like that. Okay, each statement you try to prove it. Okay, so ఇక్కడ మనం ఏం చేస్తాం కాంపిటేటివ్నెస్ అండ్ కాంపిటీషన్ లో సొసైటీ ఫ్యాక్టర్ ఎంతవరకు ప్లే చేస్తుంది అండ్ బిలీఫ్స్ వాటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇట్లా స్ట్రక్చర్ చేస్తాం బిలీఫ్స్ అవి ఎట్లా వర్కౌట్ అవుతాయి వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ దట్ వీ షుడ్ క్రియేట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ డామినోస్ అనేది ఇండియన్ బ్రాండ్ కాదు కదా సో ఇట్స్ యుఎస్ బ్రాండ్ అండ్ యుఎస్ పీపుల్ దే డోంట్ ఈట్ మసాలాస్ ఓకే సో when they start Domino's India ఎస్టాబ్లిష్ చేయగానే ఆటోమేటిక్గా సదరన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా రాగానే డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ అలాగే ఉంటాయి అంటే లైక్ వాట్ వి కాల్ వాళ్ళ బేసిక్ ప్రోడక్ట్స్ దట్ దే మ్యానుఫ్యాక్చర్ దట్ దే క్రియేట్ ఆ హోటల్ తయారు చేసే బేసిక్ ప్రోడక్ట్స్ ఏంటంటే మెక్డొనాల్డ్స్ బర్గర్స్ కానీ అవన్నీ సో బేసిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ కొన్ని అలాగే ఉండిపోతాయి లోకల్ పీపుల్ ని టార్గెట్ చేయడం కోసం దే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ దట్ మ్యాచెస్ విత్ టార్గెట్ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ దే గో టు ఆఫ్రికా maybe in the Jabal IAS because for example, if they come to southern part of India, they might be using some kind of chutneys or other. If they go to
నార్థన్ పార్ట్స్ ఇది కొంచెం స్వీట్ టచ్ అయ్యేలాగా ఉండొచ్చు. అంటే సో ది లోకలైజ్ ద ప్రోడక్ట్ అన్నమాట. దట్స్ వాట్ వి కాల్ లైక్ దే ట్రై టు అండర్స్టాండ్ లోకల్ పీపుల్ సెంటిమెంట్స్. ఓకే, సో మనం ఇడ్లీ సాంబార్ తినకపోతే వి డోంట్ ఫీల్ హ్యాపీ. ఓకే, దానికి తగినట్టుగా టేస్ట్ సెట్ అయ్యి లైక్ ఇప్పుడు మనం మసాలాస్కి వాటికి ఎక్కువ అలవాటు పడుతుంది, దానికి తగినట్టుగా మ్యానుఫ్యాక్చర్ అంటే ది గివ్ ఇంపార్టెన్స్ టు సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో మరి సప్పగా ఉందనుకోండి, సో దే ఈట్ లైక్ మేబీ కొంచెం బాగా ఉండే ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు. ఇప్పుడు హాఫ్ బాయిల్ చాలా మంది తినరు, ఫారెన్ ఇట్స్ కామన్ థింగ్, ప్రతి ఒక్కరు తింటారు. ఓకే, సో ఇన్ దట్ సో సెంటిమెంట్ అనాలిసిస్ మార్కెట్ ఎంట్రీ అవ్వడానికి ఒక కొత్త ఆర్గనైజేషన్ ఒకటి న్యూ ఆర్గనైజేషన్ మార్కెట్ లోకి ఎంట్రీ అవ్వడానికి ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది రీసెర్చ్. ఓకే, ఇప్పుడు మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ లో క్రాస్ చెక్ లేదు, డాక్యుమెంట్ షేర్ చేయలేదు కదా, స్క్రీన్ షేర్ చేశాను. No, sir. సో మీది కోర్ ఏరియా వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ లో మార్కెట్ ఎంట్రీ. ఓకే, సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో ఇంకేమైనా ఐడెంటిఫై చేస్తాను ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైనా వెన్ వి షేర్ సమ్ కైండ్ ఆఫ్ టాస్క్ లైక్ దిస్, ఇది ఎందుకు మీకు ఈ టాస్క్ ఇస్తున్నారంటే జస్ట్ ఇది ఫినిష్ చేసి వదిలిచేయడానికి కాదు. I want you people to understand how a research should be done. Okay, so మీరు ఇన్పుట్స్ ఇవ్వకుండా మీకు 4 hours 5 hours టైం ఇచ్చినా కూడా ఈవెన్ మీరు 400-500 వర్డ్స్ రాయకుండా ఇన్కంప్లీట్ వర్క్స్ తో ఉంటాయి. సో హౌ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు ఏమైనా చేస్తే దానికి కంటిన్యూషన్ టాస్క్ కింద దిస్ విల్ బి హెల్ప్ఫుల్. ఎటువంటి అసలు బేసిక్ గా ఒక 300-200 వర్డ్స్ రాస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఒక హోల్ డే కంప్లీట్ అయిపోయింది. నాకు ఇలా చేస్తే నాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, అసలు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కంట్రిబ్యూట్ యువర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఇట్ ఈస్ బికాస్ ఇట్స్ రఫ్ వర్క్, రైట్? రఫ్ వర్క్ రాయడానికి కూడా మీకు ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఆన్ టైమ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ట్రైన్? ఈ సెషన్ కి మీనింగ్ లేదన్నట్టు. ఇప్పుడు మీరు కంప్లీట్ చేయకపోతే మీ టాస్క్, వాట్ ఎవర్ ద సెషన్ దట్ ఐఎమ్ టేకింగ్ నౌ, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ పాయింట్ టు మేక్. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వాళ్ళిద్దరు అడిగాను ఒక 2 క్వశ్చన్స్, వాట్ ఈస్ యువర్ పాయింట్ అని, దే ఎక్స్ప్లెయిన్ ఇట్, రైట్? ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మీకు చెప్పడం వల్ల అది నో యూస్. సో మీరేం చెప్పలేరు, అప్పుడు మీరు అగైన్ విల్ బి సైలెంట్. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్స్ ని నాకు నచ్చవు. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. 600 words 4 hours అంటే టూ మచ్. నేను 3 o'clock అన్నాను, 3:40 దాకా వెయిట్ చేశాను బికాస్ ఇంకా మెయిల్స్ రాలేదు అండ్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు గివ్ సమ్ స్పేస్. ఓకే, ఓన్లీ నిఖిత అండ్ తరుణ్ సెంట్ ఇట్ ఆన్ టైం. మిగతా అందరు కూడా దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం రెఫర్ చేయడానికి. ప్లాన్ చేసుకోవాలి, దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఏ డేటా కూడా దొరకదు. ఏం చదవాలి, ఏం రాయాలి అనేది మీరు మార్నింగ్ ఆల్రెడీ ఒక 1/2 hour 1 hour టైం ఇచ్చాను కదా, యూ ఆల్రెడీ ప్లాన్ ఇట్. ఇది రాద్దాం అది రాద్దాం అని. సో మరి అదే కదా రాయాలి. అది రాయడానికి ఇఫ్ యూ సే దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్, ఐ యామ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇస్తే సో ఐ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్, లైక్ మీకు అసలు ఏమొచ్చు చదవడం అని. ఓకే, ఇఫ్ ఐ గివ్ సమ్ టెక్నాలజికల్ సబ్జెక్ట్, మీరు ఇన్కంప్లీట్ చేశారు, అల్గోరిథమ్స్ అర్థం కాలేదు, ఇట్స్ అ బిగ్ టెక్నికల్ థింగ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మేనేజ్మెంట్ ఎప్పుడైతే మేనేజ్మెంట్ టాపిక్ ఇచ్చామో ఇట్ నీడ్స్ కామన్ సెన్స్ టు అండర్స్టాండ్. ఓకే, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. మనం రియల్ లైఫ్ లో జరిగే విషయాల మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే యూ విల్ అండర్స్టాండ్. ఐ సీ ఓన్లీ 2 people sent me the document, that is again Nikita and Tarun. Shashi, మీరు షేర్ చేశారా? We didn't verify your document. Chalo, Nikita, what is your topic? Before I start explaining the document, what is your topic and what you understood? What kind of information shared by you and Kavala? A study on COVID-19 impact on international labor in UK. My topic is, in that we have found what are the challenges government has implemented to overcome their problems. So what is the problem that you identified? What is the like the concept ekkada stand out on, like when you take international relationships? Unemployment is Yeah. one of the problem, and low wages and health issues. These are some of the problems why the international laborers are not So supporting these factors their work ekkada in. vasthayi manaki usual ante, like when you take this thing,
మనం ఈ ఫ్యాక్టర్స్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్, లేబర్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కడ ఎక్కడ కనెక్ట్ అవుతాయి మనకి, ఏ ఏరియాలో కనెక్ట్ అవుతాయి, విచ్ ఏరియా ఆఫ్ బిజినెస్? Employment area. బ్రాడర్ గా జస్ట్ లైక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రైట్? హెచ్ఆర్ఎం, స్టాఫింగ్. ఓకే, ఇంటర్నేషనల్ స్టాఫింగ్ కిందికి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇఫ్ యూ టేక్ వన్ పర్టికులర్ కంట్రీ, ఒక పర్టికులర్ కంట్రీ మీరు చూస్తారనుకో, ఇఫ్ ఆ కంట్రీలో ఇఫ్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ ద ఎంప్లాయీస్ వెరీ వెల్, what happens? It will be having some kind of impact on international staffing. Okay, so every country needs some skilled people to come from other nations because there's demand and supply ఉంటుంది. ఇప్పుడు మనకి ఎందుకు ఇప్పుడు ఇండియన్ డాక్టర్స్ ఒక ఇప్పుడు యూకేలో ఉన్న డాక్టర్స్ ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. యూకేలో ఉన్న డాక్టర్స్ ని నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇండియన్ డాక్టర్ తగలేవాడు హాస్పిటల్కి యూకేలో ఉన్న. ఓకే, సో 80% ఆఫ్ ద యూకేలో వర్క్ చేసే డాక్టర్స్ 80% ఆర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కంట్రీస్. అందులో ఆ ఉన్న 80% లో మాక్సిమం పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, యూకేలో. సో దే ఆర్ సపోర్ట్ బికాస్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది. డాక్టర్స్ తక్కువ ఉన్నారు అక్కడ, పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. దే హ్యావ్ డాక్టర్స్ కి డిమాండ్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దే ఆర్ సపోజ్ టు గో ఫర్ ఇంటర్నేషనల్ స్టాఫింగ్. ఓకే, ఇంటర్నేషనల్ స్టాఫింగ్ తీసుకున్నప్పుడే మనకి ఆ స్కిల్ అనేది బ్యాలెన్స్ చేయగలరు. సేమ్ థింగ్, డిమాండ్ అండ్ సప్లై. దే హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్ and they don't have enough number of doctors, patients might die, services సరిగా ఉండవు, క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి. ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఈ ఎవరైతే వీళ్ళు డాక్టర్స్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఆ కంట్రీ యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో లేదా లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే అవన్నీ లో అయిపోతాయి. ఓకే, సో టు స్టెబిలైజ్ ఆర్ టు బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్, ఓకే, స్కిల్డ్ ఎంప్లాయీస్ ది రిక్వైర్మెంట్ ఆర్ లేబర్ నాన్ స్కిల్డ్ అయినా స్కిల్డ్ కానీ నాన్ స్కిల్డ్ కానీ ఈ లేబర్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయాలంటే డెఫినెట్ గా దే షుడ్ గో ఫర్ ఇంటర్నేషనల్ స్టాఫింగ్. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది గల్ఫ్ కి వెళ్తూ ఉంటారు లేబర్ వర్క్ చేసుకోవడం కోసం, కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకోవడం కోసం. వై దే గో దేర్? గల్ఫ్ లో తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి అగైన్ అందరూ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. సో దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ లేబర్ హూ కెన్ కంట్రిబ్యూట్ ద వర్క్. ఓకే, ఇప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్, కోవిడ్ లాంటి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇఫ్ ఆ సిచ్యువేషన్ లో లేబర్ ని మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ సపోర్ట్ ఇంటర్నేషనల్ లేబర్, వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాఫింగ్ సిచ్యువేషన్. కరెక్టే కదా? సో ఇప్పుడు మీరు ఈ మన కంట్రీలో ఉన్న ఎక్స్పాట్రియేట్స్ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మన కోసం కష్టపడుతున్న లేబర్ ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే నెక్స్ట్ టైం ఏ కంట్రీ వాడు కూడా దే వోంట్ షో విల్లింగ్నెస్ టు సెండ్ దేర్ లేబర్ టు దట్ పర్టికులర్ కంట్రీ. ఓకే, కొన్ని కంట్రీస్ కి బ్యాన్ చేస్తూ ఉంటారు లేబర్ ని సెండ్ చేయడం వాటి, ఎందుకంటే అక్కడ వాళ్ళని చంపేసి వాళ్ళ కిడ్నీలు కళ్ళు లైక్ అవి తీసేసుకొని అమ్మేసుకుంటూ ఉంటారు. అన్సేఫ్ కంట్రీస్. అన్సేఫ్ కంట్రీస్ కి ఎందుకు పంపించట్లేదు? ఎక్కడైతే మనకి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాల్యూ ఇవ్వరు, ఎక్కడైతే మనకి ప్రాపర్ గా సపోర్ట్ చేయదు గవర్నమెంట్, ఇవ్వాల్సిన ఇన్సూరెన్సెస్ ఇవ్వడం, హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ ఇవ్వరు, అప్పుడు వాట్ హ్యాపెన్స్? రెప్యుటేషన్ పోతుంది అనమాట. రెప్యుటేషన్ పోయినప్పుడు నో కంట్రీ విల్ షో ఇంట్రెస్ట్ టు సెండ్ దేర్ పీపుల్ టు అదర్ కంట్రీ. ఏదైనా కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి నేను యూకే వెళ్ళాను అనుకోండి, వై మై కంట్రీ అలౌడ్ మీ టు గో టు యూకే? బికాస్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ మైట్ బి సెండింగ్ మనీ బ్యాక్ టు ఇండియా. ఓకే, ఫారెన్ కరెన్సీ వస్తుంది. మన లేబర్ అక్కడికి వెళ్ళి పని చేయడం వల్ల అక్కడ పనిచేసి దే విల్ ఎర్న్ సమ్ మనీ అండ్ దే విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ఇండియా. అక్కడ ఏమవుతుంది? మనకి ఫారెన్ కరెన్సీ, ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఎక్కువైపోతాయి. Okay, it will increase our reserve, foreign currency reserves, and it helps increasing wealth of the country. National wealth కూడా increase అవుతుంది. Okay, so that is one particular level. So international staffing అనేది very important for any country. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ని కంట్రీ ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేసిందా లేదా అనేది స్టడీ చేయడమే మీ మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇఫ్ ప్రాపర్ గా చేస్తుంటే that will be having a good impact on the international staffing. If it is not properly handled, it will be having a bad impact on the international staffing. This is the conclusion. Okay, so me research problem వచ్చేసి you are supposed to research so how COVID situation is handled by the UK government with respect to international labor. Okay, so sources ఎలా దొరుకుతున్నాయి మనకి? దొరుకుతున్నాయి? Yes sir, దొరుకుతున్నాయి. Yeah, you will find it because it's a big problem, right? Regular management and international staffing sets a serious issue that you will definitely get sources. So Kamala, మీకు అర్థమైందా కాన్సెప్ట్? సో
ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనము వైల్ రైటింగ్ లిటరేచర్ రివ్యూ యూజువలీ లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇందాక ఇంకొక ఎగ్జాంపుల్. While writing literature review, we usually write some XYZ information to conclude our topic, to say that whether UK is doing good or UK doing bad ane cheppadam kosam we write some kind of literature. Okay, so maybe danlo manam em rastam, what kind of strategies they are followed to handle the situation. Joblessness ayipothu, job lekapothe money undo, money lekapothe they can't get food and shelter, right? So వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది, బికాస్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాక్డౌన్ అయినప్పుడు వర్క్ ఉండదు మనకి, వర్క్ లేనప్పుడు హౌ దే కెన్ లివ్ ఇన్ యూకే. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మన యూకేలో మనం ఇఫ్ యూ గోట్ ఎ ప్రాపర్ జాబ్ అనుకోండి, మంత్లీ పిచ్చి పని చేసినా కూడా ఒక 1 lakh మనీ వస్తుంది. ఓకే, ఒక 7-8 మందితో ఇఫ్ యూ షేర్ రూమ్, ఒక్కొక్క మనిషికి ఒక 20,000 30,000 మనీ పైన ఒక 70,000 వీ కెన్ సేవ్. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్. అదే మనకి అక్కడ పని లేదనుకోండి, ఇండియా నుంచి ఒక 20-30,000 పంపించుకోవాలి నెలకి బతకాలంటే. ఆ 30,000 ఏవైతే మనం ఎక్స్పెండిచర్స్ పెడుతున్నామో ఆ ఎక్స్పెండిచర్ మ్యాండేటరీ, ఖచ్చితంగా మినిమం అనమాట. మన వాళ్ళు అంతకంటే ఎక్కువ ఖర్చు కూడా పెట్టరు. ఓకే, సో ఆ 30,000 అనేది ఖచ్చితంగా మనం ఇండియా నుంచి తెప్పించుకోవాలి. ఇండియాలో 30,000 అంటే ఇట్స్ ఎ బిగ్ అమౌంట్, రైట్? ఇక్కడ 15,000 10,000 కి ఒక ఫ్యామిలీలో 2-3 పిల్లలతో బతికేస్తారు చాలా మంది. ఓకే, సో ఈ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వెన్ ద పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ అన్ ఇంటర్నేషనల్ కంట్రీ, ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ జాబ్, దే విల్ హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ దేర్ లైఫ్. ఓకే, ఆ సిచ్యువేషన్ లో హౌ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ ద ఎక్స్పాట్రియేట్స్ హూ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్, వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేసింది అనేది మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇప్పటివరకు చాలా మంది చాలా రీసెర్చెస్ చేస్తుంటారు ఆ టాపిక్ మీద. నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే మనం లిటరేచర్ రివ్యూ రాస్తాం, వి కంక్లూడ్ ఇట్. తర్వాత వీఆర్ సపోజ్ టు ఐడెంటిఫై లిటరేచర్ గ్యాప్స్. లిటరేచర్ గ్యాప్స్ అంటే ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తున్న ఏవైతే మోటివేషన్ ఉందో మీ రీసెర్చ్ మోటివేషన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. మీరు చేస్తున్న దానికి ఇంతకుముందు చేసిన దానికి ఏంటి వ్యత్యాసం అనేది రాయాలి. దాన్ని మనం నాలెడ్జ్ గ్యాప్ అంటాం. ఓకే, సో ఫస్ట్ మీరు లిటరేచర్ రాయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మీరు చదివిన ఆర్టికల్స్ లో ఏ టాపిక్స్, ఏ ఎలిమెంట్స్ ని వాడు ఎక్కువ ఫోకస్ చేస్తారు, మనం ఏ ఎలిమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. దట్ మేక్స్ అవర్ డాక్యుమెంట్ డిఫరెంట్, యూనిక్నెస్ వస్తుంది అంటే మన డాక్యుమెంట్. అండర్స్టూడ్ నిఖిత? వాట్ ఇట్ రైట్? అర్థమైంది కదా? యా, సో దట్ ఈస్ వెరీ సింపుల్. అగైన్ నేను ఇప్పుడు మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ని నేను sometimes we call it a proposal, now I call it a format structure అంట. ఓకే, రీసెర్చ్ ఫార్మాట్ స్ట్రక్చర్. దానిలో చాలా సెక్షన్స్ ఉన్నాయి. సో ఎంపెరికల్ డేటా అన్న కాడ యూ రైట్ అబౌట్ రీసెర్చ్ మెథడ్స్. ఓకే, ఎంపెరికల్ డేటా ఇట్ కంటైన్స్ డిఫరెంట్ సెక్షన్స్. సో హోల్ డాక్యుమెంట్ రిక్వైర్స్ 1000 words. మీరు రాసే ఇప్పుడు మీకు ఫార్మాట్ పంపించిన ఫార్మాట్ ఇట్ కంటైన్స్ 1000 words. ఫార్మాట్ టు డేటా, ఎంపెరికల్ డేటా అన్న కాడ యూ స్పీక్ అబౌట్ రీసెర్చ్ మెథడ్స్ ఆర్ yes I will explain it anyhow. సో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. దానిలో మీరు లిటరేచర్ రివ్యూ సెపరేట్ గా రాయాలి, ఒక 400 words ఇట్లా సెగ్రిగేట్ చేసి మనం 1000 words రాస్తాం. కొంచెం ఇంతవరకు మనకి ఇంపార్టెంట్, ఏ సెక్షన్స్ ఇంపార్టెంట్, ఏది రాస్తే మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీ రీసెర్చ్ కి హెల్ప్ఫుల్ అవుతుందో అది ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి నీట్ గా రాయాలి. ఓకే, ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్, మీరు ఇంకా కమలా కలిసి రాసేసారు. ఓకే, సో ఐ గెస్ ఇప్పుడు మీరు రాసిన లిటరేచర్ రివ్యూ కొద్దిగా గొప్ప యూస్ఫుల్ అవుతుంది. Just cross check and fix it. I will review and later I can suggest you some changes in that. Got it? So concept అర్థమైంది కదా? మీరు ఇంటర్నేషనల్ స్టాఫింగ్ మీద కోవిడ్ వల్ల వచ్చిన కోవిడ్ ని యూకే ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది, ఇంటర్నేషనల్ స్టాఫింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీ క్వశ్చన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రాణి చెప్పండి మీ టాపిక్. సో వాట్ యూస్ ఐడెంటిఫై? Changing trends of UK's international So, relations. yeah, what you identified? ఏ కంట్రీస్ కి ఎక్కువ ఉంది మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్? Yes, sir. UK and EU relationships and its impacts, sir. మీరు ఓన్లీ యూఏ ఎందుకు తీసుకున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ యూకే. యూకే తో రిలేషన్షిప్స్ కట్ అయిపోయినాయి. ఓకే, సో యూకే కి ఏ కంట్రీస్ కి ఎక్కువ, యూ కెన్ ఐడెంటిఫై సింపుల్ గా ఇట్లా ఒక సెర్చ్ కొడితే వస్తుంది టాప్ 10 లిస్ట్ అట్లాగా ఏ కంట్రీతో ఎక్కువ ట్రేడ్ చేస్తుంది యూకే. మీరు చెక్ చేసుకోవాలి, క్లియర్ గా చూసుకోవాలి. మీరు నాకు ఇదైతే నచ్చలేదు, మీరు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఇవ్వటం ఐ డోంట్ లైక్. ఓకే, సో ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు 150-200 words రాస్తారు, 400 words హోల్ డే రాయటం అనేది దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్.
You are supposed to speak. See how others are explaining. Very nice, right? You can see some progress when you start speaking. Okay, so it is very important to find facts and figures. So your topic comes under export. Okay, so I want to discuss about other export or import. You consider import. Okay, import మీద తీసుకోండి. ఇంపోర్ట్ మీద తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే మనం చేస్తామో, రిమెంబర్ ఎవ్రీబడి, ఓకే, ఎక్స్పోర్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే వి గెట్ రెవెన్యూస్. ఓకే, ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది, మనకి రెవెన్యూస్ వస్తాయి, కంట్రీకి ప్లస్ అన్నమాట ఎక్స్పోర్ట్ చేయడం. ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి, కంట్రీకి మైనస్. ఓకే, సో దో ఇట్ ఈస్ రిప్లేసింగ్, లైక్ మనకి ఏంటంటే మన స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉండడం వల్ల మనకు కావాల్సినంత డిమాండ్ కి తగ్గంత సప్లై లేనప్పుడు ఏమవుతుంది అంటే వి గో ఫర్ అవుట్ సైడ్, వి గో అవుట్ అండ్ వి ట్రై టు పర్చేస్ ఇట్, అంతే కదా. ఇప్పుడు మన దగ్గర మనకు కావాల్సిన వస్తువులు మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తాం, మనం బయటికి వెళ్ళి కొనుక్కుంటాం కదా. ఇన్ ద సేమ్ వే కంట్రీ వెన్ ఇట్ doesn't have enough number of resources to satisfy its nation's citizens and their needs, then they will go for imports. Okay, so import is negative, export is positive. Okay, import is negative అంటే కంట్రీ, సో మనకి మన కరెన్సీ మనం ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామని ఇంతకుముందు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ దేంతో చేస్తామంటే మనం ఫారెన్ రిజర్వ్స్ తోటే చేస్తాం. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మోస్ట్లీ ఏ కరెన్సీ మీద డిపెండ్ అంటే మనకి యుఎస్ డాలర్స్. ఓకే, సో యుఎస్ డాలర్స్ మీద డిపెండ్ అయ్యంటే, సో అప్పుడు ఏమవుతుంది, మన కరెన్సీ వాల్యూ ఎంత ఉంటుంది, లో ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎంత అవుతుంది, డిఫరెన్సెస్ వస్తుంటాయి అన్నమాట. వి లూజ్ లాట్ ఆఫ్ మనీ వెన్ వీ డూ ఇంటర్నేషనల్ ట్రేడ్. అదే ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, సో వి ఆర్ గోయింగ్ టు గెట్ పెయిడ్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫారెన్ రిజర్వ్స్ మన లోపలికి వస్తాయి. ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న డబ్బులు వాడికి కట్టాలి కాబట్టి మన దగ్గర ఉన్న రిజర్వ్స్ బయటకు వెళ్ళిపోతాయి. సో మన దగ్గర ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్ విల్ హ్యావ్ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎకానమీ. ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే యాజ్ దే హ్యావ్ ఇనఫ్ రిజర్వ్స్, ఎందుకంటే వాళ్ళ పేరు మీద మనం ట్రేడింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో ఇఫ్ దే డూ లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ దమ్, దే హ్యావ్ ఇనఫ్ రిజర్వ్స్. మన దగ్గర ఇనఫ్ రిజర్వ్స్ లేని కంట్రీస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు యూకే కనుక వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ ఈస్, యూకే తీసుకోండి, యూఎస్ డాలర్లో తీసినా కూడా వెన్ ఇట్ ఈస్ డూయింగ్ ఇంపోర్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, దాని దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ ఏమవుతుంది, దాని దగ్గర ఉన్న డాలర్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. యుఎస్ లో ఒక $1 trillion ఉన్నాయి అనుకుంది, దానిలో కొన్ని డాలర్స్ పైన పోయినట్టే కదా. సో ఇట్ విల్ హ్యావ్ వెన్ వి ఇంపోర్ట్ అలాట్, when we import a lot it will have negative impact on our economy. ఓకే, సో మీరు రిలేషన్షిప్స్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take ఇండియా అండ్ పాకిస్తాన్ తీసుకున్నాం అనుకోండి. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది, సో డిఫికల్ట్ రిలేషన్షిప్, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఏదైనా ఒక వస్తువు వచ్చినా, ఇండియా నుంచి పాకిస్తాన్ ఒక వస్తువు పోయినా, దే లెవీ లాట్ ఆఫ్ టాక్సెస్. ఓకే, కస్టమ్ టాక్సెస్ చాలా వేసేస్తారు అనమాట. సో ఎప్పుడు వేస్తారు అలాగా, వెన్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ రిలేషన్షిప్స్. ఓకే, ఇప్పుడు మనకి what we call like we have different types of relations, BRIC nations అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ కి కొన్ని అసోసియేషన్స్ ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ ఫామ్ అయిన అసోసియేషన్స్ కి మధ్య రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, కొంచెం బెటర్ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, బికాస్ దే ఆర్ కలెక్టివ్లీ ట్రయింగ్ టు ప్రోగ్రెస్ అన్నమాట. బట్ ఇట్ అంటే వెన్ వి ప్రాపర్ ఒక యూనియన్ లో మనం ప్రజెన్స్ ఉందనుకోండి, అంటే ఆ కంట్రీస్ తో మనకి బ్రిక్ అంటే ఏంటి, బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా, ఈ 4 కంట్రీస్ మధ్య గుడ్ రిలేషన్షిప్స్. ఈ 4 కంట్రీస్ దే రెడ్యూస్ ఇంపోజింగ్ టాక్సెస్, లాట్ ఆఫ్ టాక్సెస్. ఓకే, అదే ఇప్పుడు మనకి ఇండియాకి చైనాకి మధ్య కొంచెం రిలేషన్షిప్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, వాట్ ఇండియా విల్ డూ, ఇండియా లెవీ లాట్ ఆఫ్ టాక్సెస్, ఇండియా బ్యాన్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అంటే రిలేషన్షిప్ బాగున్నప్పుడు దే అలో ప్రోడక్ట్స్, రిలేషన్షిప్ పాడగానే దే బ్యాన్ సమ్ ప్రోడక్ట్స్, దే డూ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. కానీ ఉన్నారా, సో ఆ సిచ్యువేషన్ లో మనకి ఏమవుతుంది అంటే వాట్ హ్యాపెన్స్, సో మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. If you don't have proper relationship with the nations, and import చేసేటప్పుడు you are supposed to pay extra money. Okay, so last 5 years లో you try to identify from which countries, note చేసుకోండి మీరు, విన్నా గుర్తుపెట్టుకోమని. Okay, so with which country the UK is making lot of imports. Okay, సో ఆ ఇంపోర్ట్స్ చేసుకునే నేషన్స్ లో ఏ కంట్రీస్ తో రిలేషన్షిప్స్ పాడైపోయి దానివల్ల ఏమేమి ఇంపాక్ట్ పడవచ్చు అనేది
you can get some article based analysis దొరుకుతాయి మనకి. సో వెన్ బ్రెగ్జిట్ అయినప్పుడు మొత్తం ఇంటర్నెట్ మొత్తం లైక్ కంప్లీట్ గా ఫ్లో అన్నమాట. అన్ని అవే ఆర్టికల్స్, వీ కెన్ సీ నెంబర్ ఆఫ్, అందుకే ఇప్పుడు వీ కెన్ సీ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ దట్. ఓకే, you cross check with about Brexit, cross check like different situations that experience. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో డిఫరెంట్, లైక్ యూ నీడ్ టు ఐడెంటిఫై అండ్ అది మనం అన్ని చెప్పలేము అనమాట. ఎందుకంటే there will be lot of reasons for which, because I didn't do any research, right? I know different types of 4-5 news నాకు తెలుసు, నేను చెప్పగలను. మీ టైం నేను చెప్పలేను. You are supposed to do research. First thing you need to identify with which country UK has lot of imports. Then you try to research about the first country and UK. You రెండింటిని బేస్ చేసుకుని try to research ఏమన్నా రీసెంట్ గా ఏమన్నా ట్రెండ్స్ మారా, వాట్ వర్ ద రిలేషన్షిప్స్. సెకండ్ కంట్రీ అండ్ రిలేషన్షిప్. ఇప్పుడు చైనాతో లాట్ ఆఫ్ కంట్రీస్ రిలేషన్స్ దెబ్బతినిపోయాయి ఆఫ్టర్ కోవిడ్. యు నో దట్. సో బికాస్ దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, బికాస్ మనం వాడు తయారు చేసుకునే స్పూన్ కార్ నుంచి వాడు యూజ్ చేసే కారు మెటీరియల్స్ అన్ని కూడా దే ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా. డెవలప్డ్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఒక 60%, 50% మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. యూరోపియన్ నేషన్స్ తో పాటు చైనా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ. లార్జెస్ట్ ఇంపోర్ట్ చేసుకునేవి చైనా నుంచి, తైవాన్ నుంచి. చైనా, తైవాన్, ఇండియా, ఈ 3 కంట్రీస్, సౌత్ కొరియా, 4 కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు డెవలప్డ్ నేషన్స్. ఓకే, సో దీనిలో మంచి క్వాలిటీ కావాలంటే మేబీ సౌత్ కొరియా, జపాన్ అటు వెళ్తారు. కొంచెం లో క్వాలిటీస్ కావాలంటే ఇండియా అండ్ చైనా ఇటు వస్తుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్, క్వాలిటీ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని కూడా ఉంటాయి. So you are supposed to cross check with which country it has import relationships. వీటి మధ్య రిలేషన్స్ ఈ మధ్య ఏమైనా చేంజ్ అయినా దాని ఇంపాక్ట్ ఏం పడవచ్చు అనేది రీసెర్చ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ఇన్ దట్ వే. లిటరేచర్స్ మీరు అలా ఐడెంటిఫై చేయాలి. వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్, ఇఫ్ we don't have proper international relationships, it will have a serious impact on economy. That should be your statement. Okay, when country do not have proper relationship with international countries, it will have a negative impact on their economy. That should be proved. A statement ni we prove chestar. Statement edaithe prove chestamantamo danni manam hypothesis antam. A statement man edaithe cheptamo daniki against will not have impact on economy ani cheppedi alternative hypothesis. Research hypothesis antam kada. The research statements you are dealing with, that is what we call null hypothesis. దానికి ఆపోజిట్ గా అంటే ఇట్ హ్యావ్ అన్నప్పుడు డస్ నాట్ హ్యావ్ అనే దానికి we call alternative hypothesis. You are supposed to prove that hypothesis. Understood? So write literature, రాని మీరు క్లియర్ లిటరేచర్ రాయండి. ఇప్పుడు మీరు ఏం రాస్తారో నాకు తెలియదు. You are supposed to identify import relationships దీంతో ఉన్నాయి. అండ్ రీసెంట్ గా టాప్ 5 తీసుకోండి. అందులో ఉన్న టాప్ 5 ఆర్ టాప్ 10 తీసుకోండి. టాప్ 10 కంట్రీస్ లో ఏదైనా ఒక కంట్రీస్ రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయింది అనుకోండి, డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ ఆ కంట్రీ నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటుంది, యూ కెన్ క్రాస్ చెక్ దట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఇస్ ఇంపోర్టింగ్ మెనీ ప్రోడక్ట్స్, ఒక 20% ఇంపోర్ట్ ఇస్ ఫ్రమ్ ఇండియా అనుకోండి. సో దానిలో టాప్ ఇంపోర్ట్ ఏంటి, ఇట్లా దొరికిపోతుంది మీకు ఇంటర్నెట్ లో. టాప్ ఇంపోర్టింగ్ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ యూకేలో ఎంత యూజ్ చేస్తారు, అది ఎంత యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం రేపు ఒక దీంతో రిలేషన్షిప్ దెబ్బతిపోతే ఆ ఇంపోర్ట్ లో మనకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. If you go for another country, it will definitely cost us more, right? So adi meer assess chesukovali, meer koncham depth ala research. Okay, so ikkada manam inkoka main point enti ante, it is very important to know what you are going to prove. So research lo main concept enti ante, most important element enti ante, at the end of research you will be proving something. Okay, so అది ఏం ప్రూవ్ చేస్తాం అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. సో వెన్ యూ స్టార్ట్ యువర్ రిసర్చ్, దేర్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ నో what I am going to prove as a part of completing this research. If you don't realize that at initial stage of the research, you end up writing some unnecessary content. Okay, so unnecessary content ఉంటుంది, మీ ప్లానింగ్ కూడా ప్రాపర్ ఉంది. If you know what is your aim, ఇది నేను చేసే పని, then దాన్ని బేస్ చేసుకుని you will be planning your document. You will be selecting your research and you will be making a research and you will be concluding about it. So it is very important to know what you are going to prove. Now everybody knows what you are going to prove, right? So మీరు ఏం ప్రూవ్ చేస్తారో మీకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుని you are supposed to document literature review. Okay, so
ఎంత టైం ఉంది దీనిలో? సో ఐ విల్ షేర్ అనదర్ లింక్. ఇది నేను సేవ్ చేస్తాను. ఐ విల్ షేర్ దిస్ వీడియో. సి వెనెవర్ యూ నీడ్ వీడియో ఒక 5 minutes అట్లా చెప్పండి, పింగ్ చేయండి. నేను ఒక్కసారి నేను ఐ విల్ బి నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్. అప్పుడు డిఫికల్ట్ అయిపోయింది. ఇంకో 2-3 hours అయిపోయింది, పని మీద పక్కకి వెళ్ళా అనుకోండి. పింగ్ చేయండి. ఒకవేళ నేను రెస్పాండ్ కాకపోతే ప్లీజ్ కాల్ మీ. చలో, ఐ విల్ షేర్ అనదర్ లింక్. I guess it is 30 minutes crossed.